రాజధానిలో బీజేపీకి 2 ఎకరాలు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఎకరం 20 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అని ప్రభుత్వమే ప్రకటించింది. ఎకరం 20 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని 40 కోట్ల ఖరీదైనటువంటి భూమిని బీజేపీకి అధికారికంగా అప్పనంగా కట్టబెట్టడం వెనక కారణం ఏంటి? అదే 40 ఎకరాలు సామాన్యులకి ఇస్తే ఎంతమందికి 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు వస్తాయి? ఆ 2 ఎకరాల భూమిని ఒక పార్టీకి ఉచితంగా అమరావతి లాంటి చోట కట్టబెట్టడం వెనక అసలు కారకులు ఎవరు? చాలా ఇంట్రెస్టింగ్. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీకి 2 ఎకరాల భూమి అమరావతిలో అందించే ప్రయత్నం అంటే ఏమనాలి? అక్కడెక్కడో ఆ వైజాగ్లో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని ఉర్సా క్లస్టర్ లాంటి వాళ్ళకి కారు చౌకగా కట్టబెడితే దాన్ని ప్రశ్నిస్తే అలాంటి కంపెనీలు రావడం వల్ల ఉపాధి వస్తుంది అని చెప్తున్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలకి 90 పైసలకే భూములు అప్పగించేయడం వల్ల వేల మందికి ఉపాధి వస్తుంది అని చెప్తున్నారు. మరి ఇక్కడ బీజేపీకి 2 ఎకరాల భూమి ఇస్తే ఏమొస్తుంది? ఎంతమందికి ఉపాధి వస్తుంది? ఎందుకని బీజేపీకి అమరావతిలో ప్రభుత్వం సేకరించినటువంటి భూమిని అప్పగించాలి? పేదలకేమో ఇళ్ల స్థలాలు ఇస్తే అమరావతి అంతా స్లమ్ అయిపోతుందని చెప్పేసి ఆ పట్టాలన్నింటినీ క్యాన్సిల్ చేయించేశారు. అమరావతిలో పట్టాలు అందుకున్నటువంటి పేదలకి ప్రత్యామ్నాయం చూపుతామని చెప్పారు. ఆ పేదలకు ఇప్పటికీ ప్రత్యామ్నాయం చూపినటువంటి దాఖలాలు లేవు. ఆ పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి మరో చోట ఇవ్వాల్సినటువంటి స్థలాలు కూడా అప్పగించేదానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రయత్నం చేసిన ఆనవాళ్ళు కూడా లేవు. అంటే పేదలకి ఎటువంటి ప్రయోజనం కల్పించే ఆలోచన చేయరు. కానీ బీజేపీకి 2 ఎకరాలు ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరి కోసం ఇస్తున్నారు? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే సామాన్యుడికి సెంటు స్థలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క చోటైనా ఇచ్చారా? చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సెంట్ల భూమి ఇస్తామని చెప్పినటువంటి మాట ఒక్కరికైనా నిలబెట్టుకున్నారా? అంటే పేదోడికి ఇవ్వడానికి ఏడాది అయినా కానీ మీకు మనసు రాదు. కానీ బీజేపీకి 2 ఎకరాల భూమి, ఇది వాస్తవానికి బీజేపీతో సరిపోదు. బీజేపీతో పాటు తెలుగుదేశం, జనసేన, ఇతర పార్టీలు కూడా ఇదే రీతిలో భూములు తీసుకునే ప్రయత్నం చేయబోతున్నాయి. తొలుత బీజేపీకే ఎందుకు ఇచ్చారంటే బీజేపీకి ఇస్తే విపక్షం కూడా మాట్లాడదు. వైఎస్ఆర్సీపీ కూడా బీజేపీకి ఎందుకు భూములు ఇచ్చారు అని ప్రశ్నించదు, నిలదీయలేదు. కాబట్టి బీజేపీని అడ్డు పెట్టుకుని ముందు బీజేపీకి ఇచ్చామని ప్రకటన చేసి బీజేపీ తర్వాత జనసేన, తెలుగుదేశం ఇలాంటి అధికార భాగస్వామ్య పక్షాలు కూడా భారీగా అమరావతిలో భూములు కొల్లగొట్టబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిబంధనలు ఉల్లంఘించి మరీ లీజు పేరుతో కారు చౌకగా ఎట్టా కొట్టేశారో, ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికార కేంద్రం రాష్ట్ర కార్యాలయం ఆత్మకూరులో మంగళగిరి దగ్గర ఉన్నటువంటి కార్యాలయం కూడా అది అక్రమంగా లీజు తీసుకున్నట్టేననేటువంటి దాని మీద ఎంత వివాదం నడిచిందో చాలామందికి తెలుసు. ఇప్పుడు ఏకంగా అమరావతిలో 2 ఎకరాల భూమి బీజేపీ పేరుతో కాజేసే యత్నం. అంటే 40 కోట్ల రూపాయలు ఎవరిని ఉద్ధరించడం కోసం చేస్తున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం ఇది చేస్తున్నారు? చంద్రబాబు చెప్పాలి.